ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అసెంబ్లీలో సీఎం ప్రసంగంలో కూడా ఇన్ని అబద్ధాలు ఉన్నాయా? వాస్తవాలు బయటకు రావట్లేదా? మీరు హలో హలో చంద్రశేఖర్ రెడ్డి గారు. హలో ఎస్ సార్, క్లియర్. ఈరోజు అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉందంటే, అది తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం లాగా తయారైంది. ఎందుకంటే వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే దాని గురించి చప్పట్లు కొట్టుకుంటారు. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఏంటంటే ఇందాక మీరు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేసినాను. టీటీడీ ఇష్యూ అన్నది సుమారుగా మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, యావత్ భారతదేశానికి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ సంబంధించినటువంటి ఇష్యూ. మరి అంత పెద్ద ఇష్యూకి సంబంధించి సీఎం గారు కూడా ఈరోజు వచ్చి ఒక ప్రజెంటేషన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాం ఫస్ట్. ఎందుకంటే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పెద్ద నింద వేసినారు. అదే ఇంకొక దగ్గర ఇట్లాంటిది కనుక జరుగుండుంటే చాలా విపరీతమైన పరిణామాలు ఉండేటివి. మరి వీళ్ళు చేసిన తర్వాత మేము సాక్ష్యాలతో సహా మేము ప్రూఫ్ చేయడానికి మేము ముందుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి తరపున లేదా వాళ్ళ అబ్బాయి కానీ ఎవరో ఒకరు దానికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాకపోతే దానికి ముందుగా మేము ఏదైతే ఈ పాయింట్స్ రైజ్ చేస్తామో వీటన్నిటి మీద ఆన్సర్ చేస్తూ వాళ్ళ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లాంటిది వాళ్ళకి అక్కడ మేము ప్రశ్నిస్తామన్న ఉద్దేశంతో కౌన్సిల్ అలాంటి డిస్కషన్కి కానీ అలా మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. తర్వాత నిన్న విషయంకి వచ్చేటప్పటికి ఇందాక కూడా ఒకరు డిస్కస్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, ఉదయం ఒకటి చెప్తారు, మధ్యాహ్నానికి ఆ మాటను మార్చగలిగినటువంటి నిష్ణాతుడు ఆయన. అసలు మొట్టమొదటి నుంచి కూడా ఇదేటువంటి తరహా. నిన్న నీతి నిజాయితీతో హెరిటేజ్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. హెరిటేజ్ మా కుటుంబ సంస్థ, ప్రభుత్వంలో ఎక్కడ దాని ఉత్పత్తులు సరఫరా చేయలేదు, మా సంస్థ నుంచి 1 కేజీ నేను కూడా, ఇవన్నీ కూడా వాళ్ళు ఆయన సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడినారు. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ కటింగ్ కూడా ఇది. మేము ఈరోజు దీన్ని కూడా అక్కడ డిస్ప్లే చేయాలనుకున్నాం. అయితే కలెక్టర్ గారు లాస్ట్ 2014-19లో డైరెక్ట్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏమని ఇచ్చినారు, హెరిటేజ్ దగ్గర నుంచే మనం అన్నీ కూడా పెరుగు కానీ మజ్జిగ కానీ ఇవన్నీ కూడా తీసుకొని చలవేంద్రాలు మనం అందరూ కూడా పెట్టాల్సింది అని చెప్పి కలెక్టర్స్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కన్సర్న్ తహసీల్దార్స్ కానీ వాళ్ళందరికీ కూడా చేసినటువంటి పరిస్థితి క్లియర్గా హెరిటేజ్. అదేవిధంగా హెరిటేజే డిక్లేర్ చేసింది, మేము కొంత జెన్యున్గానే మేము టెండర్స్ అన్ని దక్కించుకున్నాము అని మేము చేసినామని చెప్పి హెరిటేజ్ డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. సో ఇంత దారుణమైనటువంటి మనకు కళ్ళ ముందు కనపడతా ఉంటే కూడా నిన్నటి రోజున సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు లేరని, మీరు మాట్లాడుతున్న దానికి ఎదురు చెప్పేవాళ్ళు లేరని నోటుకు వచ్చినట్టుగా పచ్చి అబద్ధాలు. ఇదొక్కటి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఇదే కాదు, ప్రతి అంశంలో కూడా ఆయన దారుణమైనటువంటి భాష నిన్న కూడా కంటిన్యూ చేసినారు. ఇప్పుడు ఇందాక ఇంకొక సభ్యులు కూడా చెప్తా ఉన్నారు, ఎందుకు వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకుంటుంది అంటే, టీడీపీ గవర్నమెంట్లోనే ఏఆర్ డైరీకి సంబంధించి ఫస్ట్ ట్యాంకర్ వచ్చింది కూడా ఏఆర్ డైరీకి సంబంధించి టీడీపీ గవర్నమెంట్లోనే. అలానే టీడీపీ గవర్నమెంట్లోనే జూలైలో ఈ 4 ట్యాంకర్లు కల్తీ ఉంది అని, కొంత కల్తీ ఉంది అని అనే విషయం తెలిసింది కూడా దాంట్లోనే. అయినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఎందుకు మాట్లాడుతూ ఉంది అని అంటే, ఈ విషయంలో పూర్తిగా ఒక అవగాహనతో, అంటే వీరు ఒక కుట్ర చేస్తూ, అంటే ఏదైతే టీడీపీ అందరినీ కూడా హిందువులు కానీ సమాజాన్ని కానీ అందరినీ కూడా ఒక తప్పుదారి పట్టించి 300 రూపాయలకి మనము ఇవ్వలేము, 680 రూపాయల దాకా దీనికి అవసరం అవుతుంది అని చెప్పి ఒక ట్రాప్లోకి తీసుకెళ్ళి వాళ్ళ హెరిటేజ్ సంబంధించి ఒక మాఫియా లాగా టోటల్గా ఏఆర్ డైరీ కానీ, వైష్ణవి డైరీ కానీ, అదేవిధంగా సంగం డైరీ కానీ, బోలేబాబా కానీ, ఇవన్నీ కూడా వీరందరూ కలిసి ఒక సిండికేట్గా అక్కడ తయారయ్యి సుమారుగా 300 రూపాయలు కొనుగోలు చేసేటువంటి నెయ్యిని 680 రూపాయల దాకా కూడా పెంచుకోవడం. అంటే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, సంవత్సరానికి 50 లక్షల కేజీ నెయ్యి అవసరం అవుతుంది. అంటే సుమారుగా 3,000 నుంచి 3,500 కోట్లు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటిది గీ కావాల్సినటువంటి అమౌంట్. సో అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి వీరందరూ కూడా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా తిరుమల తిరుపతికి సంబంధించి ఇబ్బందులు వస్తాయని దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ గట్టిగా కూడా పోరాడుతూ ఉంది. ఇదంతా కూడా కేవలం ఒక కుట్రండి. కేవలం గీ టెండర్స్ కానీ అవన్నీ కూడా తీసుకోవడానికి ఒక కుట్రలో భాగంగా ఈ అందరినీ ఒక ఎమోషనల్గా తీసుకెళ్ళి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక నాటకం తప్ప ఈ నాటకంలో అనవసరంగా సుమారుగా కొద్ది రోజుల పాటు ప్రజలందరూ కూడా బాధపడిన సందర్భం గమనిస్తాం. రైట్. శంకర్ గారు,
ఓవరాల్గా మొత్తం వ్యవహారం నుంచి అసెంబ్లీలో కానీ కొంత మండలిలో కానీ చర్చ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కొంత ఎస్కేప్ అవుతున్నట్టుగా ఏమన్నా కనిపిస్తోందా? మీ అబ్జర్వేషన్ ఓవరాల్గా చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఈశ్వర్ గారు, ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అనేక రకాల ప్రయోజనాలు ఆశిస్తుందండి. ఒకటేమో ఇప్పటికే ఇందాపూర్ డైరీ ద్వారా అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు ఆశిస్తుంది. రెండోది ఇక్కడ మతం కోణంలో జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేసి రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తోంది. మూడోది రాష్ట్రంలో ప్రజా సమస్యలన్నింటినీ కప్పిపుచ్చేసి ఏ విషయాన్ని కూడా చర్చకు రాకుండా, ఏ అంశం మీద ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి రాకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక సెక్షన్లు రోడ్డెక్కి ఆందోళనకు పూనుకుంటున్నాయి. ఉపాధ్యాయులు మొన్న యూటీఎఫ్, నిన్న ఎస్టీయు, వేలాది మంది ఉపాధ్యాయులు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన చేశారు. వేలాది మంది ఉపాధ్యాయులు అంత పెద్ద దూరంలో అంత ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేయాల్సి వస్తుందంటే ఎంత కడుపు మంటతో ప్రభుత్వం మీద తగిలిపోతున్నారో మనకు అర్థమవుతుంది. 4 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి వాళ్ళ ప్రాజెక్ట్ ఆఫీసుల ముందు కూర్చుని ధర్నాలు, రిలే దీక్షలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు. కౌలుదారులకి అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వలేదని 30 గంటల పాటు నిరాహార దీక్షలు విజయవాడలో సాగించారు. ఇలా అనేక వర్గాలు, అనేక సెక్షన్లు నిత్యం ఆందోళనల పర్వంలో ఉన్నాయి. వీళ్ళ సమస్యలేవి చర్చించకుండా, వీళ్ళ ఇబ్బందులేమి వెలుగులోకి రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వంలో ఉన్నట్టు స్పష్టం కనిపిస్తుంది. 6 కల్తీ పాలు తాగి ప్రాణాలు కోల్పోతే ఆఖరికి ప్రభుత్వం సరఫరా చేయాల్సినటువంటి తాగునీటిలో కల్తీ జరిగి 4 శ్రీకాకుళంలో మృత్యువాత పడితే ఈ విషయాల మీద కూడా ప్రభుత్వం పూర్తిగా సమస్యలని తప్పుదారి పట్టించాలనేటువంటి ఉద్దేశంతో ఈ తిరుమల వివాదాన్ని రాజేస్తుంది. ఇందులో మీరు చెప్పినట్టుగా చంద్రబాబు, నారా లోకేష్ చెరో లైన్ తీసుకోవడం వెనక కూడా వాళ్ళ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరు సైలెంట్ గా ఉన్నట్టు, ఈ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకున్నట్టు, ఒకరు ఈ అంశాన్ని మీరు చెప్పినట్టుగా పదే పదే రాజేస్తున్నట్టు చెప్పడం ద్వారా ఈ విషయంలో జనాలు అటు ఇటు ఉన్నప్పుడు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి నారా లోకేష్ చాలా హోందాగా ఉంటున్నారు అనే ఒక కలరింగ్, అలాంటి ఒక అభిప్రాయం కలిగించే ఉద్దేశంతో కూడా ఈ తండ్రి కొడుకుల మధ్య అండర్స్టాండింగ్ ఉందేమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు మాత్రం చాలా క్లియర్ గా ఎన్నాళ్ల పాటు తిరుమల లడ్డు, ఈ విదంతాలు, ఈ వ్యవహారాలు, ఈ వివాదాలు రాజేస్తారు, ప్రజల సమస్యలు పట్టించుకోండి మహాప్రభు అని గొల్లుమంటున్నారు. అలాంటి సమయంలో ప్రజల సమస్యలు పట్టకుండా ప్రభుత్వాలు దీన్ని ఇంకా ఇంకా కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా ప్రభుత్వానికి తిరుమల లడ్డు వివాదానికి చెక్ పెట్టాలనే ఉద్దేశం ఉంటే మండలిలో చర్చించి దానికి ఒక సమస్యకి పరిష్కారం కనుగొనేటువంటి అభిప్రాయం ఉండేది. అసెంబ్లీలో అంత సుదీర్ఘ ప్రసంగం చేసినప్పుడు కూడా సీఎం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు, ఎటువంటి పరిష్కారం కూడా చెప్పలేదు. సమస్యకు పరిష్కారం కావాలి. ఎస్ సార్, ఎల్లో మీడియాకు కూడా ఇంటర్నల్గా కొన్ని ఇండికేషన్స్ వెళ్ళాయని, ఈ వదిలేసేయండి ఈ విషయాన్ని, మేము కూడా రేపు ఎల్లుండి నుంచి పూర్తిగా వదిలేయబోతున్నాము, మీరు కూడా వదిలేసేయండి, దీని నుంచి పక్కకు తప్పుకుంటామని ఒక ఇండికేషన్స్ ఆల్రెడీ ఇచ్చారనేది ఉన్నటువంటి సమాచారం. చూద్దాం.